ఓకే. యా, ఇక్కడ మీరు చూడండి డాకర్. నేను వేరే పోర్ట్ నెంబర్తో వేరే నేమ్తో నేను క్రియేట్ చేశాను. ఓకే. ఓకే. ఇది వేణు 1 అని ఇచ్చాను అండ్ సెకండ్ 1 నేను యాడ్ ఇచ్చాను అంతే. ఓకేనా? అండ్ దెన్ ఐ విల్ లాగ్ ఇన్ టు ద సర్వర్. ఈ సర్వర్లోకి వెళ్ళేసి చెక్ చేద్దాం. ఓకే. యాడ్కి కాపీకి డిఫరెన్స్ చెప్పడం కోసం నేను ఇంత చేస్తున్నాను అంతే. ఓకే. చూడండి ఇక్కడ కూడా వచ్చేసింది. నేను యాడ్ ఇచ్చాను ఇన్స్టెడ్ ఆఫ్ కాపీ బదులు. ఓకేనా? సో ఓకే. నేను ఇంకా ఎక్స్ట్రా ఫంక్షన్ ఏంటంటే డాకర్ ఫైల్లో ఈ హెచ్టిటిపిఎస్ని కూడా వాడుకోవచ్చు. టెరాఫామ్ టెరాఫామ్ ఇన్స్టాల్ ఇంజినిక్స్ తీసుకుంటాను. Yeah. ఇది వర్కౌట్ అవుతుందా అవ్వదో చూడండి. అండ్ ఇక్కడ డాట్ ఇస్తున్నాం. ఓకే. ఇక్కడ లెట్స్ చేయండి ఎర్రర్ వచ్చిన చూద్దాం. ఓకే. P2 పాయింట్ చూడండి అయింది. Yeah. యాడ్లో అయింది. Yeah. Yes. ఇప్పుడు యాడ్లో అయిపోయింది ఎక్స్పోర్టింగ్. అది కాపీలో హెచ్టిటిపిఎస్ ఫైల్లెస్ అనేది అవ్వదు. ఓకేనా? అండ్ అవును. నేను సిఎండి గురించి చెప్తాను. అండ్ ఇక్కడ పింగ్ విత్ www.google.com నేను ఇచ్చాను. దెన్ అది చేంజ్ సిఎండి ప్రివెంట్ కంటెంట్ రిలేటెడ్ ఆఫ్ ఓఎస్ సిగ్నల్స్. ఏంటిది ఇలా అంటే పింగింగ్ అవ్వట్లేదు. హలో, ఓకే. Yeah. పింగింగ్ అవ్వాలంటే సో హలో. యా, యా. ఏమైందండి? ఏం కాలేదండి. పింగ్ అది పింగ్ కోసం ఒకటి యూటిలిటీ యూటిలిటీను ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. ఇది ఓకే. ఇది చేస్తేనే అది పింగింగ్ అవుతుంది. సో ఓ. దట్ ఈస్ ఎర్రర్ అనమాట. ఓకే. ఓ. ఏమడుగుతుంది? రంచి.
why it ఇన్స్టలేషన్ is. దగ్గర ఇష్యూ. Yeah. ట్రబుల్ షూటింగ్ అండి, ఏమో చూద్దాం. నో ఓఎస్, ఇది అయిపోయింది, మంచిగానే అయింది. అండ్ రికమెండెడ్ సిఎంఏ ప్రివెంట్ అన్ఇంటెండెడ్ బిహేవియరా. సిఎండి ఇలా అయిపోకూడదా? అలా ఎందుకు వస్తుంది? స్పెసిఫిక్ డిఫాల్ట్ కమాండ్స్. డాకర్ కంటైనర్ సిఎండి ఎంట్రీ పాయింట్ కానీ చెప్పట్లేదు. ఎవరు బాగా చెప్తారా అని వస్తున్నా, బట్ యాక్చువల్లీ ఇట్ విల్ వర్క్, బట్ మై ఇట్ ఈస్ ఇష్యూ ఎందుకు వస్తుందో. ఎంట్రీ పాయింట్ అంటే మనకి ఎగ్జిక్యూటిబుల్స్ ఫైల్స్ ఎగ్జిక్యూట్ చేయడం కదండి కంటైనర్. అవును, ఇది ఓవర్ రైడ్ చేస్తుంది. ఇది ఓవర్ రైడ్ అంటే ఎంట్రీ పాయింట్ అనేది మీకు కెన్ ఓవర్ రైడ్ అనమాట వాళ్ళు రన్నింగ్ ఆఫ్ ద కంటైనర్. ఎంట్రీ పాయింట్ అనేది ఓవర్ రైడ్ చెయ్యదు. సిఎండి అనేది వీ కెన్ ఓవర్ రైడ్ అనమాట. డాకర్ ఫైల్లో మనం ఇప్పుడు డాకర్ ఫైల్లో నేను ఇచ్చాను కదా ఒక కమాండ్, ఐ విల్ షో యూ కాన్సెప్ట్ చెప్తాను. ఈ అవును. సిఎండి ఉంది కదా, నేను ఇలా ఇచ్చేసి అండ్ ఈ పింగింగ్ మాత్రమే జరగాలని చెప్తున్నాను. బట్ యాక్చువల్లీ నువ్వు రన్ చేసేటప్పుడు వేరేది డబ్ల్యూడబ్ల్యూ ఫేస్బుక్ అని ఇస్తే ఇది ఓవర్ రైడ్ చేసేస్తుంది సిఎండి ఇచ్చిన. Yeah. అదే ఈ సిఎండి బదులు ఎంట్రీ పాయింట్ ఇచ్చాను అనుకోండి, నువ్వు అక్కడ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అంటే రన్ చేసేటప్పుడు నువ్వు వేరే కమాండ్ రన్ చేసినా కానీ ఎంట్రీ పాయింట్ తీసేసుకుంటుంది. సో ఎంట్రీ పాయింట్ Okay. కమాండ్ని వి కెనాట్ ఓవర్ రైడ్, సిఎండిని వి కెన్ ఓవర్ రైడ్ ద కమాండ్స్ అనమాట. సిఎండిని మనం రన్నింగ్ చేసేటప్పుడు ఓవర్ రైడ్ చేసుకోగలుగుతాం. అండ్ ఒకవేళ 3-4 సిఎండి కమాండ్స్ ఉన్నా కానీ ఓన్లీ లేటెస్ట్ లాస్ట్ వన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక 4-5 సిఎండి కమాండ్స్ ఉంటాయి. Okay. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ ఐ ట్రై టు టెల్ యూ, బట్ హియర్ ఐఎమ్ గెటింగ్ ఎర్రర్. ఐ డోంట్ నో వాట్, ఎందుకు నాకు JSON argument recommended for CMD to prevent untinted behavior related to OS signal 4. మనకి ఇమేజ్ అనేది క్రియేట్ అయింది. Yeah. ఏ దీని మీద కదా V23 మీద క్రియేట్ అయింది కదా. అవునండి. ఓకే,
క్రియేట్ అయింది కాబట్టి ఐ విల్ రన్ దిస్ ఐటీ. పేరు కూడా అవసరం లేదులేండి, ఈ పోర్ట్ కూడా అవసరం లేదు చెకింగ్ కోసం. ఇది చూడండి, గూగులింగ్ చేస్తుంది www.google.com పింగ్ యా అవుతుంది, పింగ్ రైట్? అవునండి. ఎస్. నేను ఇది కాదు, పింగ్ విత్ www.facebook.com. ఇప్పుడు ఏ పింగ్ అవుతుంది? ఫేస్బుక్ కదా, చూడండి. యా ఫేస్బుక్. అంటే ఈజీగా ఓవర్ రైడ్ అయింది కదా, అంటే ఫేస్బుక్ ఓవర్ రైడ్ అయిపోయింది. అంటే గూగుల్.com చేయాలి కదా. ఫస్ట్ మన గూగుల్.com అవునవును. అయ్యి ఇక్కడ నాకు ఫేస్బుక్ అవుతుందంటే ఈజీగా ఓవర్ రైట్ అవుతుంది ఇది. బట్ అలా కాదు, అంటే అవును. కమాండ్ సిఎండి అనేది ఓవర్ రైట్ చేస్తుంది. నేను దీని బదులు ఎంట్రీ పాయింట్ తీసుకుంటా, NTRIPOINT, అండ్ దెన్ బిల్డ్ చేయాలి కదా. ఓకే, రన్ చేయాలి. V24 అది. ఇది ఇక్కడ ఏంటి, googling.com ఎంట్రీ పాయింట్ కదా, ఎంట్రీ పాయింట్ అని ఇచ్చాను నేను ఇప్పుడు. అవును. ఓకే, నేను ఇప్పుడు ఓవర్ రైట్ చేస్తా, పింగ్ www. ఇప్పుడు ఫేస్బుక్ తీసుకున్నా కానీ గూగులింగ్.com వస్తుందండి. సో దట్ ఈస్ యూస్ కేస్ ఓకే. ఆఫ్ ఎంట్రీ పాయింట్. చూడండి, మళ్ళీ గూగులింగే వస్తుంది, googling.com. ఓవర్ యా. రైట్ చేయట్లేదు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఎస్. ఓకేనా? ఇలా ఓకే. మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఎంట్రీ పాయింట్కి అండ్ సిఎండి. సిఎండి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సిఎండి మీకు తెలిసిన వెబ్సైట్ చెప్పండి, అవి కొట్టి చూద్దాం. 3 అండ్ అంటే లాస్ట్ వన్ ఎగ్జిక్యూట్ అయితే అని చెప్పాను కదా యా. రన్ చేసేటప్పుడు. ఫేస్బుక్ ఒకటి, అండ్ దెన్ వాట్సాప్. ఓకే, అంటే మనకి లాస్ట్ వన్ పింగ్ అవ్వాలి, అంటే ఫేస్బుక్కే రన్ అవ్వాలి, రైట్? యా. 5. చూడండి, ఇక్కడ ఏదో మల్టీ సిఎండీస్ షుడ్ నాట్ బి ఇన్ ద సేమ్ స్టేజ్ బికాస్ ద ఓన్లీ లాస్ట్ వన్ విల్ బి యూజ్డ్. లాస్ట్ వన్ ఓన్లీ యూజ్డ్ అని చెప్తుంది. లాస్ట్ వన్ ఫేస్బుక్ కదా, అవునండి. సో ఫేస్బుక్. ఇక్కడ చెప్పినట్టే లాస్ట్ వన్ ఓన్లీ యూజ్డ్, లాస్ట్ వన్ ఒకటే రన్ అవుతుంది.
సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అండి సిఎండి ఎంట్రీ పాయింట్. ఓకే. Yeah. ఓకే. యా మనం ఏంటి ఫ్రమ్ మాట్లాడుకున్నాం, రన్ మాట్లాడుకున్నాం, కాపీ అండ్ యాడ్, సిఎండి ఎంట్రీ పాయింట్స్. సో ఇవి చాలా ఇంపార్టెంట్. సో Yeah. ఇవ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మనం ఇంకా Yeah, sure. ఓకేనా. సో టుమారో వి విల్ డిస్కస్, టుమారో మార్నింగ్ డాకర్ స్వామ్ గురించి మాట్లాడతాను. Okay. అండ్ డాకర్ కంపోజ్ కూడా మాట్లాడతాను దాంతో. సో డాకర్ కాన్సెప్ట్స్ కంప్లీట్ అయిపోతాయి తెలిసి. అండ్ Okay. మళ్ళీ అగైన్ మనం గిట్ అండ్ టెరాఫామ్, గిట్ గురించి కూడా చెప్తాను, టెరాఫామ్ గురించి కూడా రిమైనింగ్ Okay. కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా అవి కూడా మాట్లాడతాను రేపు మార్నింగ్. ఓకేనా. Yeah, sure. Yeah. ఇంకా ఇంకేమున్నాయండి. సో విల్ డిస్కస్ వాట్ ఆర్ డిస్కషన్ విల్. అవును, ఇప్పటి వరకు ఏడబ్ల్యూఎస్ ఏమేమి కాన్సెప్ట్స్ కవర్ అయినాయి మీరు ప్రాక్టీస్ చేసినాయి? VPC, ఏపీసీ పేరింగ్, ట్రాన్సిట్ గేట్వే, VPC, రైట్, Transit Gateway, NAT Gateway. నాట్ గేట్వే. Yeah. ఓకే. నాట్ ఇంకా NAT Gateway. Lo Auto scaling, ఆటో స్కేలింగ్ చేశారా? load balancers. లోడ్ బ్యాలెన్స్. Yeah. Road 53. ఓకే. రౌండ్ 53 కూడా చేస్తారా? రే నేను అదొకటే చేయాలి. ఓకే వ్యాఫ్ గురించి అండ్ ఏసిఎం గురించి చెప్పాలి. అండ్ క్లౌడ్ ఫ్రంట్ గురించి చెప్పాలి. అండ్ క్లౌడ్ వాచ్ గురించి కూడా చెప్పాలండి మీకు. క్లౌడ్ ఫ్రంట్, Yeah. క్లౌడ్ వాచ్, సో ఐ విల్ డిస్కస్. అండ్ ఇప్పటి వరకు ఏదైతే అయినాయో సో మీరు కూడా ఫాలో అవ్వండి. ఓకేనా. అండ్ Sure. డెవాప్స్కి వచ్చేకల్లా ఏమేమి కవర్ అయినాయి? టెరాఫామ్లో Terraform. టెరాఫామ్లో మీరు అన్ని కాన్సెప్ట్స్ రన్ చేశారా? లైక్ వేరియబుల్స్, Yeah, 3 and count variables చేయాలి. So కౌంట్, first, మ్యాప్, ఇంకా అవుట్పుట్ డాట్ టిఎఫ్ అండ్ ఇంపోర్ట్ కదా. import. Yeah. ఇంకేం మాట్లాడారు? డేటా సోర్స్ గురించి మాట్లాడలేదు. డేటా సోర్స్ గురించి మాట్లాడలేదు. సో ఇంతవరకు మీరు చూసుకోండి. అండ్ ఫర్ ఈచ్ గురించి మాట్లాడాను, బట్ ఐ విల్ డిస్కస్ అగైన్ ఆల్సో ఫర్ ఈచ్ గురించి. Okay. నల్ రిసోర్స్ గురించి కూడా మాట్లాడుతూ మొన్న సండే ఆఫ్ చేశాను. అవునండి. బట్ ఐ విల్ లోకల్ ఎగ్జిక్యూటివ్ రిమోట్. లోకల్ ఎగ్జిక్యూటివ్ రిమోట్ గురించి బట్ కాన్సెప్ట్ చెప్పాను, బట్ ప్రాక్టికల్గా చూపించాలి. అండ్ Yes. ఇంకా ఉన్నాయండి. సో ఐ విల్ డిస్కస్. ఓకే. సరే అండి. Sure. బాయ్ అండి. 7 Thank you. విల్ కనెక్ట్ టుమారో. Fine. Thank you. Yeah. Sure. Thanks.